కుప్పంలో జరుగుతున్న గంగా జాతరకు సీఎం చంద్రబాబు సతీ సమేతంగా హాజరు కాబోతున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 5:15 సీఎం రాబోతున్నారని, తర్వాత స్వగృహానికి వెళ్లి రేపు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకుంటారని అధికారులు తెలిపారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి కుప్పానికి సంబంధించి సీఎం గారి ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి పకడ్బందీగా బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి సీఎం గారు ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ ఎటువంటి బందోబస్తు ప్రొవైడ్ చేశారు అనేక అంశాలపైన మనతో మాట్లాడడానికి డీఎస్పీ సార్ మనతో ఉన్నారు. ఆయన మాట తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, సీఎం గారి ప్రోగ్రామ్ కి సంబంధించి అప్డేట్ ఏంటి, అసలు ఇక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, సీఎం గారు ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? గౌరవనీయులు మన ఏపీ సీఎం సార్ చంద్రబాబు నాయుడు సారు సొంత కాన్స్టిట్యూన్స్ లో మన ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవత యొక్క జాతరకి హాజరవుతున్నాడు. రేపు ఉదయం సార్కి విశ్వరూప దర్శనం సార్ దర్శనం చేసుకుంటారు అమ్మవారిది. ఈ సందర్భంగా సార్ ఈరోజు నెల్లూరు నుంచి ఇలాగే వస్తున్నారు. 5:15 ఇక్కడికి వస్తారు సారు. ఈ తుమ్సిలో వెళ్ళిపోయాడు అరేంజ్ చేస్తాం. ఇక్కడ నుంచి మన సార్ రెసిడెన్స్కి వెళ్తారు. ఈవినింగ్ రెసిడెన్స్కి వెళ్ళి అక్కడ నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ టెంపుల్కి వస్తారు. అక్కడ దాదాపు సార్ ఒక 45 మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ విజయవాడకి వెళ్ళిపోతారు. ఈ బందోబస్తు కోసమని దాదాపుగా మనము 480 మందిని డ్రా చేయడం జరిగింది. డిఎస్పీస్ అండ్ లోయర్ ర్యాంక్స్ అందరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు అరేంజ్ చేస్తారు. సార్ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ నుంచి కూడా సీఎం సార్ ఇంటి వరకు కూడా ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు, ముఖ్యంగా ఇంటి దగ్గర ఎటువంటి బందోబస్తు ఉంటుంది, అందరూ ఏం గ్రహించాలి? ఇంటి దగ్గరికి కూడా సార్ ఇక్కడ నుంచి దాదాపు 3.5 కిలోమీటర్ ఉంటుంది సార్ రెసిడెన్స్. పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో మీటింగ్ ఉండవచ్చు. అక్కడంతా కూడా డిసిప్లిన్ గా ఉంటుంది. మాకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. అక్కడంతా కూడా కుప్పం ప్రజలు కూడా చాలా డిసిప్లిన్ గా ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. సార్ సేఫ్ గా మేము సార్ని రెసిడెన్స్ చేరుస్తాం. అక్కడ నుంచి టుమారో మార్నింగ్ టెంపుల్ కూడా సార్. అంటే ఓన్లీ ఈ ఫెస్టివల్ మూడ్కి వస్తున్నారా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ మీటింగ్స్ పెట్టుకోవడం కానీ ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది? ఓన్లీ ఫెస్టివల్, ఓన్లీ అమ్మవారి విశ్వరూప దర్శనం కోసమే సార్ వస్తున్నారు. సార్ మేడం గారు ఇద్దరు కలిసి వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఏదైతే తుమ్సీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద సీఎం గారు ఇక్కడికే రానున్నారు ఈ రోజు సాయంత్రం 5:15 మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక 480 మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా డీఎస్పీ గారు చెప్పడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి కలెక్టర్ పర్యవేక్షణ, ఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓన్లీ ఫెస్టివల్ కి సంబంధించి అమ్మవారి దర్శనం కోసం సీఎం గారు ఇక్కడికి వస్తున్నారు. సతీ సమేతంగా రేపు మార్నింగ్ ఏదైతే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో ఆ అంశం పైన వస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో పకడ్బందీగా బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.